నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు. ఈ మేరకు ట్వీట్ చేసిన వైనం జాతిపిత బాటలోని పరిపాలన సాగాలని వ్యాఖ్య. నేడు వీఎంసీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం. మేయర్తో పాటు పాల్గొన్న నగరంలోని కార్పొరేటర్లు. నగరంలో కుక్కలు, దోమల బెడదలపై చర్యలు తీసుకుంటున్నామని మేయర్ వెల్లడి. తనపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చిన ఎంపీ కేశినేని నాని. చంద్రబాబు తన ఊర కుక్కల్ని పెట్టుకుని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడన్న నాని విమర్శించే వాళ్ళని పట్టించుకోనని స్పష్టీకరణ. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలో ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి, వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి జాతిపితగా నిలిచారని, మహాత్మా గాంధీ ఆయన కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశామని తెలిపారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నట్లు సీఎం జగన్ ట్వీట్ చేశారు. నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో స్పందించారు. మంచికి మద్దతు పలుకుతూ రామరాజ్యం స్థాపనకు మన వంతు కృషి చేయటమే జాతిపితకు మనమిచ్చే అసలైన ఘనమైన నివాళులను పేర్కొన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతిని అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్న సందర్భంగా దేశం కోసం మహోన్నత త్యాగాలు చేసిన దేశ భక్తులను స్మరించుకుందామని పిలుపునిచ్చారు. బ్రిటిష్ వారిని పారద్రోలేందుకు నాడు జాతిపిత అనుసరించిన బాటలోనే నేడు పోరాటం చేసి రాష్ట్రంలో విధ్వంస పాలనకు ముగింపు పలకాలంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచింది. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత పల్లం రాజు అధ్యక్షతన 11 మంది సభ్యులతో కూడిన మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. అన్ని పార్టీల కంటే ముందుగా మేనిఫెస్టో ప్రకటించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, సిపిఎస్ రద్దు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, నిలిపివేతతో పాటు పలు సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలు పెడుతోంది. ఇప్పటికే నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నేతలు పిసిసి అధ్యక్షురాలు షర్మిలను కలిసి తమ సమస్యల్ని వివరిస్తూ మేనిఫెస్టోలో ఈ అంశాలను పెడుతున్నారు. తెలంగాణ తరహాలో గ్యారంటీ కార్డు రూపొందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కమిటీ నివేదికను షర్మిల పరిశీలించనున్నారు. మార్పులు చేర్పుల అనంతరం ఏఐసిసికి మేనిఫెస్టో నివేదికను ఆమె అందచేయనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే మేనిఫెస్టో ఫైనల్ చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. నగరంలో కుక్కలు, దోమల బెడదలపై చర్యలు తీసుకుంటామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు మాత్రమే కొంతమంది ప్రతిపక్ష కౌన్సిలర్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 4.5 ఏళ్లలో నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని, తాము చేసిన కోట్ల రూపాయల అభివృద్ధి రుజువుతో సహా రుజువు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. కౌన్సిల్ సమావేశాల అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు కౌన్సిల్ సమావేశం సజావుగా సాగిందని, కావాలని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రతిపక్ష సభ్యులు ప్రయత్నాలు చేశారని అన్నారు. నగరంలో కుక్కలు, దోమల బెడద అధికంగా ఉందని, సుదీర్ఘ చర్చ జరిగిందని వెల్లడించారు. దోమల సమస్యకు ప్రధాన కారణం వర్షపాతం తక్కువగా నమోదవటం వలన ఎక్కువ చోట్ల గుంతలలో నీరు నిల్వ ఉండటం అయితే, మరో ప్రధాన సమస్య గతంలో నెల రోజుల పాటు మున్సిపల్ కార్మికులు చేసిన సమ్మె అని తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమ్మె వలన దోమ లార్వా నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం లార్వా దశలో ఉన్న దోమల నియంత్రణకు పూర్తి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే డెంగీ, మలేరియా కేసులు కూడా ఈ ఏడాది తక్కువగా నమోదయ్యాయని తెలిపారు. వీధి కుక్కల సమస్యపై ప్రజల నుంచి కూడా అనేక సమస్యలు వస్తున్నాయని, జంతు ప్రేమికులు కోర్టులో వేసిన కేసుల కారణంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కొన్ని రోజులుగా ఆపివేయడం జరిగిందని అన్నారు. సుప్రీం ఆదేశాల మేరకు మరల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు. గత టీడీపీ పరిపాలన అంతా పూర్తిగా అవినీతిమయంగా సాగిందని, విజయవాడ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని అన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని కొంతమంది కార్పొరేటర్లు అసత్యాలు మాట్లాడుతున్నారని, నగరపాలక సంస్థలో ఎక్కడ అవినీతికి తావు లేదని పేర్కొన్నారు. ఈ 4.5 ఏళ్ల కాలంలో నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని, కావాలంటే రుజువులతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మన 3 కాలువల్లో ఏదైతే మనకి ఈసారి వర్షపాతం తక్కువగా ఉంది కాబట్టి వాటర్
కాలువల్లో లేకపోవటం మూలాన చిన్న చిన్న గుంటలుగా ఏర్పడడం మూలాన దోమలు ఫామ్ అవటం జరిగింది. అలాగే మనకి గత 20 రోజులు మన ఏదైతే శానిటేషన్ సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ 20 days వాళ్ళు సమ్మె చేయటం జరిగింది. దాని మూలాన కూడా మనకి 1 week ఏదైతే దోమ అయితే లార్వా ఉంటుందో అది 1 weekలో పిల్ల అవుతుంది. విస్తృతంగా ఆ దోమలు అన్నవి పెరగడం జరుగుతుంది. కాబట్టి ఆ 1 week తర్వాత మరో 2 weeks 3 weeks సమ్మె ఉండటం మూలాన ఈ లార్వా అన్నది మనకి చాలా ఎక్కువగా అయ్యి ఈ సంవత్సరం మాత్రం విపరీతంగా దోమలు నగరం అంతా ఉండటం అన్నది మనం చూస్తున్నాము. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని త్వరితగతిలోనే పరిష్కరించే విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. లార్వా ఏదైతే ఉందో దోమల లార్వా దాన్ని అరికట్టడానికి మనం వాడే మెడిసిన్ పూర్తిగా వాడుతున్నాము. అలాగే త్వరలోనే మనకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన కాలువల్లో వాటర్ కూడా ఏదైతే పంట కాలువ కావాలి కాబట్టి వాటర్ కూడా వదులుతారంట ఈ వీక్లో. వదిలితే ఎక్కడైతే మనకి ఈ గుంటల్లాగా వాటరు క్లాట్ అయి ఉందో అక్కడ లార్వా ఎక్కువగా ఉంటుంది, అదంతా కొట్టుకెళ్తుంది. దాని మూలాన కూడా మనకి త్వరలోనే ఈ దోమల బెడదన్నది కాస్త తగ్గే విధంగా ఉంది. కానీ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకి డెంగ్యూ, మలేరియా ఇలాంటి జ్వరాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ధనికుల పిల్లలతో చదువుతో పోటీ పడేలా నాడు నేడు ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి గణనీయమైన అభివృద్ధి చేశారని విజయవాడ ఎంపీ కేశినేని నాని కితాబిచ్చారు. విజయవాడ పార్లమెంటరీ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త హోదాలో తనపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తన దగ్గర కొన్ని ఊర కుక్కల్ని పెట్టుకున్నారని, పార్టీ నుంచి వెళ్లే వాళ్లను విమర్శించడమే వాళ్ళ పని అని తెలిపారు. ఎవరిని ఎక్కువగా తిడితే వాళ్లకు పదవులిస్తారని, అలాంటి వాళ్లే నన్ను చెప్పుతో కొడతా అని అన్నారని చెప్పారు. ఆ మాటలు ప్రజలందరికీ తెలుస్తుందని, ఇలాంటి వాళ్లు సమాజానికి మంచి చేస్తున్నారా లేదా అనేది చంద్రబాబు, నారా లోకేష్లని అడగాలని అన్నారు. అందుకే అలాంటి వాళ్ళ మాటల్ని పట్టించుకోనని చెప్పారు. నారా లోకేష్ ఒక పనికి మాలినోడని, నారా వారి పల్లెలో వాళ్ళ తాతది తప్ప చంద్రబాబుకు సొంతిల్లు లేదని అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. ఓడాక తన సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు అని నాని సెటైర్లు వేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 5,000 కోట్లతో ఎలక్షన్ ముందు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అందులో కమిషన్లు బాగా మిగులుతాయని హడావుడిగా చేశారని చెప్పారు. ఏకొండూరు ప్రాంతంలో కిడ్నీ రోగుల గురించి చంద్రబాబు ఏ రోజు పట్టించుకోలేదని ఆరోపించారు. గవర్నమెంట్ చేస్తూ ఓర్పుకలు పంపని పెట్టి అవార్డు ఓర్పుకలు ఎంతో చెప్పాను. నేను 2020లోనే ఈ ఓర్పుకలు గురించి అందులో చెప్పాను నా పార్టీలో. ఈ ఓర్పుకలు పెట్టుకుని ఒక ఓర్పుకలు పెట్టుకుని పార్టీ ఆఫీసులో, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, పార్టీ ప్రెస్ రూమ్లో జాతీయ అధికార ప్రతినిధి అనే ఒక ఓర్పుకలు పెట్టుకుని ముఖ్యమంత్రి గారి పార్టీకి అనిపిస్తుంది గొప్ప ఇచ్చారని చంద్రబాబు ఈ దేశంలో. అదే మీకు ఒక ఊర మొక్కలు పెట్టుకుని అతనికి జాతీయ అధికార ప్రతినిధి ఒక ట్యాక్టర్ ఇచ్చి, ఒక టైటిల్ ఇచ్చి, పార్టీ ప్రెస్ రూమ్ లో కూర్చోబెట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఘోషణీకరణ మహానుభావుడు ఉన్నారంటే గొప్ప వ్యక్తి. ఇదేదో నేను ఈ దేశాన్ని ఉద్ధరిస్తాను, ఈ దేశంలోనే నేను సీనియర్ పొలిటీషియన్ అంటాడు కదా. మీకు గుర్తుందా ముఖ్యమంత్రి గారిని ఏమనిపించాడు? మీరు అర్థమవుతాం కదా. చంద్రబాబు కొడుకు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఈ దేశంలోనే ఎవరన్నా పార్టీ ప్రెస్ రూమ్ లో పార్టీ అధికార ప్రతినిధి, మళ్ళీ రీజనల్ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధి ఆయనతో గోష్ఠికి అనిపించాడు. అప్పుడే తెలుసు చంద్రబాబు నాయుడు గారు నైజం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఓర్పక్కులు పెట్టుకుని ఒక సిట్టింగ్ ఎంపీని, మీ పార్టీ ఎంపీని ఇదే ఓర్పక్కుతో చెప్పు తీసుకోవటానిపించాడు లోకేష్ చంద్రబాబు గారు. అంటే వీళ్ళు ఈ సమాజానికి మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, ఈ సమాజంలో ఏ రకమైన మెసేజ్ పంపిస్తారనేది చంద్రబాబు నాయుడు, లోకేష్ సమాజం చెప్పాలి. నేను కదా నన్ను ముఖ్యమంత్రి అనిపించారు కదా గోష్ఠికి, అని అనిపించలేదా? రోజు అదే మరి కదా, సిట్టింగ్ ఎంపీని నేను, మీ పార్టీ ఎంపీని ప్రెస్ మీట్ పెట్టి నన్ను చెప్పు తీసుకోవడానికి ఇదే ఓరకొక్క అనిపించారు కాల్మని కుక్కో. సో ఇట్లాంటి ఓరకొక్కలు తయారు చేసి రోడ్ల మీద పొంది అరిపెట్టమే చంద్రబాబు నాయుడు కంపెనీ. వాటి అన్నింటి మేము పట్టించుకోవట్లా. ఎందుకంటే ఓరకొక్కలు ఏం వెళ్తా ఉంటుంది, ఓరకొక్కలు వస్తూ ఉంటాయి.
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరటం కేశినేనికి అలవాటని విమర్శించారు. ఏం అర్హత ఉందని కేశినేనిపై తమ పార్టీ అధినేత చంద్రబాబు పోటీ చేయాలని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. విజయవాడలో టీడీపీ నేత బుద్దా వెంకన్న నేడు మీడియాతో మాట్లాడారు. కేశినేని నాని రంగులు మార్చే ఓ రాజకీయ వ్యభిచారి అని ధ్వజమెత్తారు. ఇన్నాళ్లు టీడీపీలో ఉండి వైసీపీ కొమ్ము కాశారని ఆయన మండిపడ్డారు. ఏనాడు ఆయన టీడీపీ సంక్షేమానికి పాటుపడలేదని, నాయకులతో సరిగ్గా కలిసి పనిచేయలేదని ఆరోపించారు. వైసీపీ నాయకులతో సన్నిహితంగా ఉంటూ కోవర్టు రాజకీయాలు చేశారని మండిపడ్డారు. కేశినేని నాని కోవర్ట్ అయితే వల్లభనేని వంశీ అంతకన్నా పెద్ద కోవర్ట్ అంటూ ధ్వజమెత్తారు. నిరంతరం తాను ప్రజాక్షేత్రంలో ఉంటే తనపై అధినేత చంద్రబాబుకు ఫిర్యాదులు చేశారని మండిపడ్డారు. ఎవరెన్ని మాటలు చెప్పినా చంద్రబాబు ఎవ్వరి మాటల్ని నమ్మలేదని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలోంచి కృష్ణా జిల్లాలో పోయారు చూసారు, అందులోకి అయ్యారాంకి అధ్యక్ష పదవి తీసుకున్నాడు. ప్రస్తుతం వీళ్ళందరికీ అధ్యక్షుడు వెనకాల తిరుగుతూ బాబు అయ్యా అని పోగు చేసుకున్నాడు. నువ్వు నోరు కంట్రోల్ చేసుకో. రేపు ఇంకో 2 నెలలు 3 నెలల్లో నీ పరిస్థితి ఏంటో, నువ్వేంటో, నీ రాజకీయ భవిష్యత్తు ఏంటో ప్రజలు తేల్చేయడానికి రెడీగా ఉన్నారు. విజయవాడలో రెడీగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? 2014, 2019 పశ్చిమ నియోజకవర్గంలో వీడికంటే మెజార్టీ వచ్చిందంట. ఏంటో నీకు వచ్చింది మెజార్టీ? పశ్చిమ నియోజకవర్గం ఎవరిదిరా? మాది. నువ్వు ఎవడివి? నువ్వు ఎక్కడోడివి? పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు 100 రూపాయలు సాయం చేశాను, ఫలానాడికి సాయం చేశానని చూపిస్తావా? ఇంకా నీ అప్పులు బాగోతం చెప్పమంటావా? పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నావో, ఎక్కొట్టావో? పశ్చిమ నియోజకవర్గం మాది. మా కష్టం మీద మాకు పెట్టినటువంటి ఇబ్బందులు మేము ప్రభుత్వం మీద పోరాటం చేసి అధికారం వస్తే అధికార పక్షాన్ని నిలబడబట్టి 2 సార్లు ఇక్కడ మెజార్టీ వస్తే వీడికి వచ్చిందంట. రేపు నీకు పశ్చిమ నియోజకవర్గంలో మెజార్టీ వస్తుంది అని ఏమన్నా ఇది ఉందని చెప్పు. నువ్వు మాటతే పల్లెలకి వెళ్ళి మరుగుతున్నాడు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి నమ్మక ద్రోహం చేసింది చంద్రబాబేనని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ ను రాష్ట్రాన్ని మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. నందమూరి కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి నీచుడు చంద్రబాబు అని ఆరోపణాస్త్రాలు సంధించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 30 డివిజన్ రామకృష్ణపురం ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ BHSV జానారెడ్డితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్తుంటే అందరూ మంచిగా ఆదరిస్తున్నారని అన్నారు. ప్రతి ఇంట్లో జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబుకి ప్రజల నుంచి ఆదరణ లేదని అన్నారు. చంద్రబాబుకి 75 ఏళ్లు వచ్చి మతిస్థిమితం లేదని అన్నారు. చంద్రబాబుకి మతి భ్రమించి సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నాడని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పనికిమాలిన లోకేష్ కు సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. ముగ్గురికి ముగ్గురు వెదవలని అన్నారు. రాష్ట్ర సంక్షేమాన్ని గాలికి వదిలివేసింది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లని అన్నారు. చంద్రబాబు బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవరూ లేరని అన్నారు. సోనియా గాంధీని ఎదిరించిన మొనగాడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. సీఎం జగన్ పై అక్రమ కేసులు బనాయించిన 16 నెలలు జైల్లో ఉండి సింహంలా బయటకొచ్చాడని అన్నారు. చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితో పలికారు. చంద్రబాబుకి ఆ మాట మాట్లాడే ఎదుటి మీద మాట్లాడే అర్హత ఉందా? నమ్మక ద్రోహం చేసింది ఎవరండి? ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన అధికారం తీసుకొస్తే పిల్లనిచ్చిన మావని నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు కదా. అతను నమ్మక ద్రోహం గురించి మాట్లాడతాడా? ఈ రాష్ట్రాన్ని మోసం చేసిన వ్యక్తి, ఎన్టీ రామారావుని మోసం చేసిన వ్యక్తి, నందమూరి కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతను నమ్మక ద్రోహం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతనికి ఏం జరుగుతుందంటే ఈ మధ్య ఏదో ఒక కొత్త కార్యక్రమం పెట్టి ప్రజల్లోకి వెళ్దాం ప్రయత్నం చేశాడు. ప్రజల నుంచి ఆదరణ లేదు. కనీసం అతను చూడడానికి కానీ అతను చెప్పే మాటలు వినడానికి కూడా ప్రజలు లేకపోయేటప్పటికీ పిచ్చెక్కి దాదాపు 75 ఏళ్ళు వచ్చేసినాయి. మతిస్థిమితం లేదు. మతి తప్పి మాట్లాడుతున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ పనికిమాలిన నారా లోకేష్కి కానీ లేదు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఎదవలే, ముగ్గురు పనికిమాలినోళ్ళే. ఈ రాష్ట్రాన్ని దోచు తినడానికి వీళ్ళు ముందుకుంటారు తప్ప ఈ రాష్ట్రానికి మంచి చేయాలని చెప్పి ఏ రోజు కూడా వాళ్ళు ప్రయత్నించే వ్యక్తులు కాదు. రాష్ట్రానికి చిన్నపిల్లల నుంచి అవాతాతల వరకు మంచి చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తుంటే వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో వనరులు దోచుకోవడానికి, డబ్బులు దాచుకోవడానికి, దానికి ముగ్గురు పనిచేస్తారు తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమం అనేది గాలికి వదిలేసిన వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్. తాత్కాలిక మున్సిపల్ కార్మికుల సమస్యని పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు నగరపాలక సంస్థ ఎదుట ఆందోళన చేపట్టారు. గత నెల రోజుల క్రితం రెగ్యులర్ మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంగా వందలాది మంది కార్మికులను అధికారులు వర్క్ చేయించుకుని జీతాలు ఇవ్వకుండా
తమను పని కల్పించకుండా విధుల నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసమని తాత్కాలిక కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మెలో ఉన్నప్పుడు విధులు నిర్వర్తించిన తాత్కాలిక మున్సిపల్ కార్మికులు విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తాత్కాలిక మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ తాము వివిధ పనులు చేస్తూ ఉంటే వీఎంసీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి వీఎంసీ అధికారులు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులు పనిచేస్తే నేటికి వేతనం చెల్లించలేదని, నేటి నుంచి పనులకు రానివ్వడం లేదని తెలిపారు. తమను ఉద్యోగాల నుంచి తొలగించమని ముందు చెప్పిన అధికారులు నేడు తొలగించారని అన్నారు. గతంలో పనిచేస్తున్న ఉపాధిని కోల్పోయామని, మున్సిపల్ కార్మికులుగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న క్రమంలో తమను ఉద్యోగాల నుంచి తొలగించమని చెప్పిన వీఎంసీ అధికారులు ఇప్పుడు ఎలా విధుల నుంచి తొలగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మర్లో మాకు అప్లికేషన్లు ఇట్లా పనులు పెట్టుకుంటారు, మున్సిపల్ ఆఫీస్కి వచ్చి పనులు పెట్టుకోమని చెప్పారు సార్. డిసెంబర్ 31వ తారీఖు నాడు ఫోన్ చేసి మీరు రావాలమ్మా, మీరు 30వ తారీఖు నాడు చేశారు ఫోను. రేపు మీరు వచ్చి మీ పనిలో ఎక్కాలి, మున్సిపల్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని మాకు ఫోన్ చేశారు. అయితే ఆదివారం అయినా మేము తెల్లారిపాటికి 5ంటికి వెళ్ళి ఇక్కడ ఉండాలంటే 5ంటికే వచ్చేసాం. ఆదివారం పనిలోకి తీసుకున్నారు. ఏం సార్ మరి పనిలోకి తీసుకుంటారు, మరి ఎన్ని రోజులు చేసి ఆఫ్ చేస్తారంటే లేదమ్మా మేము అవకాశంలో గెలిపేస్తారు, ఇప్పుడైతే ప్రస్తుతానికి వెళ్ళండి, ఇది ఆన్లైన్ ద్వారా వచ్చింది కాబట్టి మిమ్మల్ని అయితే తీసేసే ప్రసక్తి లేదని చెప్పారు. చెప్తే మేము వెళ్ళి మేము పనులు చేసుకుంటాం. మాకు 7వ డివిజన్లు వచ్చింది, మాది రాజనగరు. అయినా 2-3 ఆటోలు ఎక్కి కూడా మేము తెల్లారి గంటలు 4 గంటలకు లేచి మేము 2-3 ఆటోలకు మార్చుకొని కూడా మేము వెళ్ళాం. మేము ఒక్కరోజు కూడా ఆఫ్ చేస్తే మళ్ళీ మమ్మల్ని తీసుకుంటారో తీసుకోరని అదంతా మురిగిపోయి 10 రోజులు పోక ఎక్కడెక్కడో కొండపైన అక్కడ మేము కిందికి తీసుకొచ్చి అదంతా శుభ్రం క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వర్కర్లు వచ్చినాక కూడా మేము అడిగాం ఇన్స్పెక్టర్ గారిని, ఏం సార్ మరి వాళ్ళు వస్తున్నారు రేపు మళ్ళీ మమ్మల్ని ఆఫ్ చేస్తారా అంటే లేదమ్మా వాళ్ళదే మీదే, వార్డుకు 3 చొప్పున తీసుకుంటారంట, మిమ్మల్ని అయితే ఆఫ్ చేయరని చెప్పారు. సర్లే అని అదే నమ్మకంతో మాకు ఇప్పుడైతే మేము ఇదివరకు కూలి పని చేసుకొని బతుకోలేం. మా కాడ ఛార్జీకి లేకపోయినా వేరే వాళ్ళ కాడ అప్పు చేసుకొని మేము ఆ పనులు మాకు నిలుపుకుంటాం. మాకు రేపు రోజున మా పిల్లలు ఉండరు, మాకు సొంత ఇల్లు లేవు, ఉపయోగపడతాయి మాకని మేము అప్పులు చేసుకొని మేము ఆ పనులకు పోయిన తర్వాత ఇప్పుడు అటాటుగా నిన్న కూడా చేసాం. మేము ఈరోజు ఉదయాన్ని ఫోన్ చేసి అమ్మ మీరు రావద్దు, మీరు ఆగిపోండి, అదేంటంటే మీకు సారు మున్సిపల్ ఆఫీస్ నుంచి వద్దన్నారు, జీవో అయిపోయిందంట, మరి మాకు వాళ్ళు ఇచ్చితేనే పర్మిషన్ మేము తీసుకుంటామమ్మా, వాళ్ళు కనుక పంపిస్తే మేము తీసేసుకుంటాం, ఇప్పుడు వాళ్ళు ఆగిపోన్నారు మేము ఆఫ్ చేస్తున్నాం, అదేం లేదని ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేశారు. కొత్త తత్పర్యాలతో రాజారెడ్డి రాజ్యాంగంతో అధికార వైసీపీ కార్పొరేషన్ ను నడిపిస్తుందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి విమర్శించారు. దాచుకో అన్నట్లుగా పాలకవర్గం వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇప్పటి వరకు బడ్జెట్ సమావేశాలు పెట్టకపోగా అంచనాలు కూడా పెట్టలేదని మండిపడ్డారు. నేడు జరిగిన వీఎంసీ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి మీడియాతో మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వం 90% పూర్తి చేసిన టిట్కో ఇళ్లను ఇవ్వలేకపోతుందని వ్యాఖ్యానించారు. భవానీపురంలో లారీ స్టాండ్ ఏర్పాటుకు టెండర్లు పిలవకుండా ఇష్టానుసారంగా అనుమతులు ఇస్తున్నారని అన్నారు. వైఎస్సార్ విగ్రహాలు పెట్టుకునేందుకు లేని అభ్యంతరాలు పొట్టి శ్రీరాములు, ఏఎన్ఆర్ విగ్రహాలు పెట్టడానికి అధికార పక్షం అభ్యంతరాలు పెడుతుందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఇంతవరకు కార్పొరేషన్ చరిత్రలో లేని విధంగా కొత్త తాత్పర్యాలతో కార్పొరేషన్ని మరి మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ఫాలో అవ్వకుండా రాజారెడ్డి యాక్ట్ ఫాలో అవుతూ కార్పొరేషన్ నడిపిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ నాయకుడైనా సిద్ధం అని అంటే ఇక్కడ వీళ్ళు కూడా దోసుకోవడానికి మేము సిద్ధమని చెప్పి కార్పొరేషన్లో వీలైనంత వరకు మరి వైసీపీ కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కలెక్టర్ మేయర్ కానీ, డిప్యూటీ మేయర్లు కానీ అందిన కాడికి దాచుకునే విధంగా ఈరోజు కార్పొరేషన్ తయారైంది. బడ్జెట్ సమావేశాలు పెట్టే దిక్కు లేదు. అక్టోబర్లో బడ్జెట్ సమావేశాలు అంచనాలు తయారు చేసి నవంబర్లో స్టాండింగ్ కౌన్సిల్ పెట్టాలి. జనవరి 10వ తారీఖు లోపు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం ఆమోదించుకోవాలి. ఇప్పుడు ఆమోదించుకుంటేనే మనకు అవసరాలు ఏంటనేది స్టేట్ పార్టీ బడ్జెట్ సమావేశాల్లో మనకు ఏం అవసరం ఇప్పుడు పంపిస్తేనే పంపించాలి. కానీ రేపు 9వ తారీఖు స్టేట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంటే 1వ తారీఖు సెంట్రల్లో బడ్జెట్ ప్రవేశపెడుతుంటే ఇంతవరకు మనం అంచనాలు తయారు చేసుకోకుండా కూర్చున్నటువంటి అసమర్థమైనటువంటి వీఎంసీ ఇక్కడ నడుస్తుందంటే దాంతో దుర్మార్గం ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అలాగే 90% టిట్కో ఇల్లు పూర్తి చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిదే. 10% రంగులేసి కరెంటు కనెక్షన్ ఇచ్చే దిక్కు కూడా ఈరోజు ఈ 5 సంవత్సరాలు జరగలేదంటే ప్రజలందరూ కూడా డబ్బులు కట్టి ఇల్లు రాక ఇల్లు ఇవ్వకుండానే వాళ్ళ పేరు మీద ఈఎంఐలు డెవలప్ చేశారు. ఈఎంఐలు కట్టాలి, ఇల్లు ఇవ్వలేదు కానీ ఈఎంఐలు కట్టాలి. అది ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గం. మరి అలాగే లారీ స్టాండ్, భవానీపురంలో లారీ స్టాండ్ తీసి మార్కెట్ యార్డ్లో ఇచ్చారు. దాన్ని 1,55,00,000తో మనం షెడ్లు నిర్మిద్దామని చెప్పి గత కౌన్సిల్లో చెప్పారు. ఇప్పుడు చూస్తేనే ఏమన్నా 58 లక్షలతో వాళ్ళే షెడ్లు నిర్మించుకుంటారని చెప్పి టెండర్ పిలవకుండా, టెండర్ వేయకుండా సొంతగా నామినేషన్ వర్క్ ఇచ్చేసినట్టుగా కమిషనర్, మేయర్ వీళ్ళు కౌన్సిల్లో చెప్పి ఇస్తున్నారంటే
ప్రజాధనాన్ని ఎంత దారుణంగా దోచుకుంటున్నారో, వీళ్ళు అన్ని కాడికి ఎలా దోచుకుంటున్నారో అర్థమవుతుంది. కార్పొరేషన్ చూస్తే అన్నీ కూడా స్వలాభాలకు సంబంధించినటువంటి పెట్టుకోవడం, విగ్రహాలు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలో అవ్వాలంటారు, విగ్రహాలు వాళ్ళ ఇష్టానుసారంగా విగ్రహాలు పెట్టుకుంటారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు అయితే నేనే పెడతారు, కానీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెడదాము అంటే దానికి పర్మిషన్ ఉన్నటువంటి పరిస్థితి. అనేక విగ్రహాలు, అక్కినే నాగేశ్వరరావు గారి విగ్రహం పెడదామంటే పెట్టలేని పరిస్థితి. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కానీ ప్రభుత్వానికి సంబంధించిన వైసీపీ నాయకుల విగ్రహాలు అయితే నేనే పెట్టుకుంటారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కుక్కల బెడద సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. నగరంలో కుక్కల బెడదపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మీడియాతో మాట్లాడారు. దేశంలో బాంబే, కలకత్తా, ఢిల్లీ లాంటి కార్పొరేషన్లలో ఉన్న నిబంధనలతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కుక్కల బెడదపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో, జిల్లా స్థాయిలో కొన్ని ఆదేశాలు రావాల్సి ఉందని చెప్పారు. ఒక ఏజెన్సీకి వర్క్ ఆర్డర్ ఇప్పటికే ఇచ్చి ఉన్నామని, రేపటి నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రతి డివిజన్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. 3 వ్యాన్స్ ద్వారా నగర వ్యాప్తంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ కు సిద్ధం చేశామని, ముందుగా ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన చోట చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ఆపరేషన్ల ద్వారా వీధులలో కుక్కలు అధికమవకుండా ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా ఆదేశాలు రావటం ఆలస్యం అవటం కారణంగానే చర్యలు తీసుకోవటంలో జాప్యం ఏర్పడిందని వెల్లడించారు. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కమిటీ, అలాగే స్టేట్ లెవెల్లో ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ హెడెడ్. ఇది కాకుండా అక్కడ ఉన్న యుఎల్బి కమిషనర్, అంటే అర్బన్ లోకల్ బాడీ కమిషనర్, ఆర్ఎన్బి, వివిధ స్టేట్ లో వేరే వేరే ఉంటారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటారు. ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఇరిగేషన్ ఉంటే ఇరిగేషన్ వేసి ఆ కమిటీలో ఉంటారు. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు స్టేట్ లెవెల్ కి వెళ్తుంది. ఆ స్టేట్ లెవెల్లో కూడా అదే విధంగా చీఫ్ సెక్రటరీ కింద ఆల్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ అదే డిపార్ట్మెంట్ సంబంధించి అక్కడ కూడా కూర్చుంటారు. ఏదైనా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ విరుద్ధంగా ఉంటే వాళ్ళు కూడా ఇవ్వరు. సో అదే విధంగా మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా, నేను మళ్ళీ అదే కూడా చెప్తున్నాను, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఒక్క విగ్రహం మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా వేరే విగ్రహాలు ఉన్నాయి, ఇంకా విజయవాడ సిటీలో ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ స్మృతి వనం అంటే 125 ఫీట్, దీనికి కూడా పర్మిషన్ ఉంది. బట్ కానీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అది కన్స్ట్రక్షన్ చేయలేదు. దీనికి స్పెసిఫిక్ గా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పర్మిషన్ ఉంది. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏపీజీఐసీ ద్వారా కట్టారు. బట్ కానీ దీనికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కి ఎటువంటి సంబంధం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ప్రపోజ్డ్. మన యుఎల్బి నుంచి ప్రపోజల్ మాత్రమే వెళ్తుంది. ఒక ప్రపోజల్ అంటే ఒక ఎన్ఓసి, మనకి ఏం ప్రాబ్లం లేదు, మీరు ముందుగా వెళ్ళొచ్చు దీనికోసమే. సో కమిషనర్ దగ్గర ఎటువంటి పవర్ లేదు, మన కౌన్సిల్ దగ్గర కూడా ఎటువంటి పవర్ లేదు. మళ్ళీ ప్రపోజల్ మాత్రమే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి పంపించవచ్చు. సో ఈ ఆన్సర్ కి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అదే. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఒకే ఒక విగ్రహం యాజ్ పర్ ద జియో గివన్ బై ఎంఈడి డిపార్ట్మెంట్, అంటే గవర్నమెంట్, ఒక ఆనరబుల్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ వైఎస్ఆర్ విగ్రహం మన పీసీఆర్ జంక్షన్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా ఎటువంటి విగ్రహం మనం ఏర్పాటు చేయలేదు. థ్యాంక్ యూ. మాజీ శాసనసభ్యులు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మొగల్రాజపురంలోని ఆయన నివాసం గృహం వద్ద జరిగిన కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ నేతలు, ప్రస్తుత మాజీ కార్పొరేటర్, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఆయనకు పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో బోండా ఉమాతో పాటు ఆయన కుమారులు బోండా సిద్ధార్థ, రవితేజ పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు రేపు జరగబోవు ఎన్నికలలో టీడీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఉమా ఈ సందర్భంగా తెలిపారు. కూడా విచ్చేసి మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు, అనుబంధ సంస్థ నాయకులు, అలాగే రాష్ట్ర అనుబంధ సంస్థ నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేయడం సంతోషం. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు జన్మదినోత్సవం అంటే నగరం మొత్తం పలు సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సెంట్రల్ నియోజకవర్గంలో ఫ్రూట్స్ పంపిణీ కానీ, నా పుట్టినరోజు సందర్భంగా అన్నదానాలు కానీ, రక్తదానాలు కానీ, మెడికల్ క్యాంపులు కానీ అనేక చోట్ల నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక కుటుంబం, ఒక వ్యక్తి, ఒక నాయకుడు అంటే కుటుంబంగా భావిస్తాం. ఆ కుటుంబంలో సంతోషం వస్తే అందరం కలిసి చేసుకుంటాం. వ్యక్తిగతంగా చేసుకోవడం కాకుండా అందరం కలిసి చేసుకోవడం అనేది మాకున్నటువంటి ఆనవాయితీ. తప్పకుండా మా కార్యకర్తలు, నాయకులు ఏమైతే ఆశ పెట్టుకున్నారో ఈసారి ఎన్నికల్లో అద్భుతంగా గెలిచి రేపు రాబోయే ప్రభుత్వం కూడా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడాలని ఇవాళ జనసేన అండ్ తెలుగుదేశం సెంట్రల్ నియోజకవర్గ
నాయకులు, కుటుంబ సభ్యులందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు తెలుగుదేశం జనసేన 2024లో పోటీ చేయబోయే అభ్యర్థి బోండమ్మ గారి జన్మదినం సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తిగా ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు తరలి వచ్చి మా స్వగృహం దగ్గర చాలా ఘనంగా ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అధికారం ఉన్నా లేకపోయినా వీళ్ళందరూ చూపించే ప్రేమకి ఎల్లప్పుడూ కూడా మా కుటుంబం మొత్తం కూడా కృతజ్ఞతలుగా ఉంటామని, రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ఇక్కడ తెలుగుదేశం జెండాని ఎగరేసే విధంగా ఇక్కడ పనిచేసి ఈ నగరంలోనే అత్యధిక మెజారిటీతో ఇక్కడి నుంచి బోండమ్మ గారిని సైకిల్ మీద అసెంబ్లీకి పంపించే బాధ్యత ఇక్కడ కార్యకర్తలుగా మేము అందరం కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత 4 సంవత్సరాలుగా జనవరి 30వ తారీఖున వీళ్ళందరూ చూపించే ఈ ప్రేమ ఆప్యాయతలకు ఎల్లప్పుడూ కూడా రుణం తీర్చుకోలేని విధంగా ఉంటామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆత్మ రూపంలో ఉన్న యేసు క్రీస్తును మనిషి రూపంలోకి తీసుకువచ్చేందుకు మేరీ మాత ఎంతో శ్రమించిందని ఫాదర్ ప్రకాష్ వ్యాఖ్యానించారు. మేరీ మాతను తాము దేవతగా పూజించడం లేదని, ఒక తల్లిగా గౌరవించుకుంటున్నామని చెప్పారు. గుణదల మేరీమాత దేవాలయం 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మొఘల్ రాజపురం బందులు దొడ్డి సెంటర్ నుండి ఆర్సీఎం చర్చి వరకు మేరీమాత ఉత్సవ విగ్రహం ఊరేగింపు జరిగింది. ఫాతిమా మాత దేవాలయం వద్ద మేరీమాతకు పూలమాలలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఫాదర్ ప్రకాష్ మాట్లాడారు. గుణదల పుణ్యక్షేత్రంలో మేరీమాత ప్రతిష్ఠించబడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు. విశేషంగా పూజలు అందుకుంటూ ఎంతో మంది భక్తుల కోరికలు నెరవేరుస్తుందని అన్నారు. మేరీమాతను తాము తల్లిగా గౌరవిస్తామని తెలిపారు. ఆత్మరూపంలో ఉన్న యేసు ప్రభువును ఈ లోకంలోకి తీసుకువచ్చేందుకు మేరీమాత ఎంతో శ్రమించిందని వ్యాఖ్యానించారు. మరియమాత గుణదలలో వెలిసి ఇప్పటికి 100 సంవత్సరాలైనది. ఈ 100 సంవత్సరాలలో ఆ మరియ తల్లి గుణదలలోనే కాకుండా చుట్టుపక్కల ప్రదేశాలన్నింటిలో కూడా ఆ తల్లి అనేక మందికి తన యొక్క కుమారుని ద్వారా ఎన్నో అద్భుతాలను చేసి ఎంతో మందికి స్వస్థతను చేకూర్చి ఆ తల్లి ఏది అడిగినా తన కుమారుడు ఇస్తాడనే నమ్మకంతో, ధైర్యంతో ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లిని ప్రార్థించినప్పుడు తన కుమారుని ద్వారా కావలసిన వాటిని అన్నిటిని కూడా దయచేస్తూ ఉంది. ఈ యొక్క గుణదల మాత మన యొక్క గుణదలకు వచ్చి 100 సంవత్సరాలైంది. ఈ 100 సంవత్సరాల జూబిలీని జరుపుకున్న తరుణంలో మనందరము కూడా ఆ తల్లి యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందడానికి ఈ యొక్క మరియ తల్లి మన గ్రామానికి వచ్చారు కాబట్టి ఆ తల్లి యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనందరిపై కురిపించమని ఆ తల్లిని మన మనసారా వేడుకుందాము. క్రితం మరియ తల్లి ఇదిగో గుణదలలో ఇక ప్రతిష్ఠించబడి ఈ 100 సంవత్సరాల్లో అనేకమైనటువంటి వేలాది లక్షలాది మంది జనాలకు అద్భుతాలు చేసింది. ఈ అద్భుతాలు, మహిమలు మేము పొందాము కాబట్టి ఇక ఆ తల్లి చేసింది కాబట్టి ఎప్పుడు గుణదలోకి వెళ్ళినా సరే ఇక వేలాది మంది జనాలు రద్దీగా ఉంటూ ఉంటారు. ఆ 100 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడిన ఆ తల్లి మా మధ్యకు వచ్చిన నమ్మకంతో ఇప్పుడు ఇక మొగల్రాజపురం గ్రామంలోని ఇదిగో ఇక సంఘంలో అందరికీ వచ్చిన వారందరికీ కూడా ఆ తల్లి యొక్క మహిమలు, మేలులు, గర్భఫలాలు లేకపోతే ఇక ఇంకా రోగాలు లేకపోతే అస్వస్థ ఇవన్నీ కూడా కలగటానికి మేమందరూ కూడా ఆ తల్లిని ప్రత్యక్షంగా వీక్షించే భాగ్యం మాకు పొందిన అదృష్టంగా ఈ రోజు మేమందరూ కూడా ఇక సంతోషిస్తున్నాం. కాబట్టి ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు. ఈ మేరకు ట్వీట్ చేసిన వైనం జాతిపిత బాటలోని పరిపాలన సాగాలని వ్యాఖ్య. నేడు విఎంసీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం. మేయర్తో పాటు పాల్గొన్న నగరంలోని కార్పొరేటర్లు. నగరంలో కుక్కలు, దోమల బెడదలపై చర్యలు తీసుకుంటున్నామని మేయర్ వెల్లడి. తనపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చిన ఎంపీ కేశినేని నాని. చంద్రబాబు తన ఊర కుక్కల్ని పెట్టుకుని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడన్న నాని విమర్శించే వాళ్ళని పట్టించుకోనని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.